హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఇంట్లోనే సింపుల్గా చాలా ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నేను ఒక కళాయి తీసుకుని దాంట్లో కొంచెం నూనె తీసేసుకున్నాను. తర్వాత కొంచెం ముందుగానే కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్ యాడ్ చేయాలి. దాని తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేయండి. తర్వాత ఒకసారి మొత్తం కలిపేశాక కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేయండి. యాడ్ చేశాక ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని అయితే యాడ్ చేయండి. నాకైతే 4 ఎగ్స్ కావాలి. నేనైతే 4 ఎగ్స్ని యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ యాడ్ చేసుకున్నాక నీట్గా బాగా కలుపుకోవాలి. కళాయికి అంటకుండా నీట్గా కలుపుతూనే ఉండాలి. అలా కలపకపోతే కళాయికి అంటుకుని మళ్ళీ అడుగు పట్టేస్తుంది. దాని తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్ తీసుకున్నాను. అవన్నీ తీసుకున్నాక మళ్ళీ ఇంకోసారి నీట్గా కలుపుతూనే ఉండాలి. కలుపుకున్నాక ముందుగానే నేనైతే రైస్ తీసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం కలిసే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. కలిపేసాక కొంచెం లాస్ట్లో పెప్పర్ పౌడర్ అనేది తీసుకోవాలి. పెప్పర్ పౌడర్ అనేది ఈ రెసిపీకి చాలా ఇంపార్టెంట్. అలాగే లెమన్ కూడా నేనైతే ఒక చెక్క యాడ్ చేశాను. ఆ తర్వాత మొత్తం పెప్పర్ పౌడర్ ఇంకా లెమన్ వేసుకున్నాక మొత్తం ఇంకోసారి బాగా కలుపుకోవాలి. కలుపుకుని ప్లేట్లో తీసుకుని ఆనియన్స్ యాడ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది.